రాజకీయ నాయకులు కొందరు మాట్లాడుతుంటే కామెడీగా ఉంటుంది. ఫర్ సపోజ్ మినిస్టర్ ఎం సత్యనారాయణ గారు, ఆర్టీసీ చైర్మన్, ఆయన 4-5 years బ్యాక్. అతను మా టీవీ ఫంక్షన్కి వెళ్ళారండి చీఫ్ గెస్ట్గా. వాళ్ళు పిలిచారు, వెళ్ళారు. అతను ఫంక్షన్లో మాట్లాడుతున్నారు, మౌత్ ఇచ్చారు. మాట్లాడని మౌత్ ఇస్తారు, ఇంకేం వస్తారు. అయితే మాట్లాడని మౌత్ ఇచ్చారు. సో మాట్లాడుతుంటే ఒక లైట్ కురికి వచ్చి చెవిట్లోకి వెళ్ళిపోయిందండి. అతని రియాక్షన్ చూడండి. వెంటనే మాట్లాడుతున్నారు, ఏమయ్యా మా టీవీ మంచి మంచి ప్రోగ్రాలు పెడతారు, మంచి హీరోలు పిలిపించుంటారు, డేవీ శ్రీరాజు పిలిపించుంటారు, అవసరం శ్రీనివాస్ గారు పిలిపించుంటారు. డేవీ శ్రీరాజు ఆడు లీలు ఫ్యాలు, డేవీ శ్రీరాజు లీలు ఫ్యాలు అయిపోతే వాళ్ళు హీరోలు కంసుగా త్వరగా అమ్మవలసిన వాళ్ళు అమ్మ వాళ్ళకంటే డాన్స్ చేస్తుంటే నాకు కూడా డాన్స్ చేపిస్తుంది. అవి ఏవైతుకున్నా వాళ్ళకున్న ఎదురు నా ఉన్న ఎదురు కలవదు కాబట్టి అది వాళ్ళకున్నవి మనం నిగడలేం. కానీ ఇలా మాట్లాడుతుంటే సడన్గా లైట్ పురుగు చెవిట్లోకి వెళ్ళిపోయిందండి. వెంటనే అతని రియాక్షన్ చూడండి, వాళ్ళకి అమ్మో ఏందో ఇది, అరే ఏమయ్యా ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురికి ఎన్నెలు ఉన్నారో పురుగు వస్తాంరా, అరే ఏమయ్యా ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురికి ఎన్నెలు ఉన్నారో పురుగు వస్తాంరా, అరే వాళ్ళు పురుగునే రేపు వచ్చి కసక్కడ పడితే అంతే నా పని, అరే ఏమయ్యా మినిస్టర్ మాట్లాడుతున్నా పురుగు వచ్చింది ఆపరే ఏంది, మీరు కూడా టీఆర్ఎస్లో కలిసి ఉండరు ఏంది, అరే అవునయ్యా టీఆర్ఎస్ రాదు రాదు అని ఇక్కడ తొడకొట్టినా, టీఆర్ఎస్ రాదు రాదని ఇక్కడ తొడకొట్టినా, అలా టీఆర్ఎస్ ఉంది ఇక్కడ తొడవాపు వచ్చింది. లేదు చాలా ఉన్నమాట చెప్తున్నా. సోనియా గాంధీ తెచ్చింది నేనే, చంద్రబాబు నాయుడు తెచ్చింది నేనే, వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చింది నేనే. ఎక్కడ సార్ పార్టీ కాదయ్యా మా ఇంటికి ఈ ప్రెస్లోనే గమ్మతుంది. అరే మొన్న అసెంబ్లీలో కంట్రోల్ చూడదని కన్ను మూస్తే నిద్ర పట్టునిస్తారా మీరు? ఈ విధంగా మనం సరదాగా చెప్పుకోవచ్చు. ఒక పల్లెటూరు నుంచి ఒక ముస్లామే సిటీకి వచ్చిందండి. సిటీకి వచ్చి సో ఏం తెలియదు, సిటీలో రోడ్డు క్రాస్ చేస్తుంది. రోడ్డు అంటే ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ పడిపోయింది, గ్రీన్ టీ కాదు గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. ట్రాఫిక్ పోలీస్ ఆపుతున్నాడు ఆమెని, అంటే వాహనాలు అన్ని వెహికల్స్ ఇచ్చేస్తున్నాయి, ఆపుతున్నాడు. ఎలా ఆపుతున్నాడు చూడండి, అరే అమ్మా అరే ఆగమ్మా అరే పడిపోయాడు అని చెప్పేసి వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. ఏమమ్మా ఇన్ని, అరే చచ్చిపోదాం అనుకున్నాం, ఏంది కొడక నన్ను పట్టుకొని చచ్చిపోదాం అంటున్నాం. అరే అది కాదమ్మా, ఇన్ని విధులు చేశాను, ఇన్ని ఓసలు వేసాను, ఇన్ని ఏళ్ళు కొట్టాను, ఒకసారి కొడుతారు తిరిగి చూడలేదంటే అప్పుడు ముస్లామే, అన్నాయన నువ్వు విధులు వేస్తే చూసే వయసానా అది. అరే అది కాదమ్మా ఏంటి నీ బాధ ఏంటి, ఇన్ని అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం, అన్నైనా నాకు బస్సు ఎక్కించాను. సిటీలో 2 అంతస్తుల బస్సులు తిరుగుతుంటాయి, 2 అంతస్తుల బస్సు ఎక్కించాడండి. ఎక్కిస్తే వెళ్ళింది, లోనికి వెళ్ళింది, కూర్చున్న మంచికి ఒక అతనికి సీట్ అడిగింది. అన్నైనా ఒకరా నా కాలు చలుపుకోడక కూకోడానికి ఒకరా ఒక జాగ్రత్త. ఆ పైకి వెళ్ళామ్మా, పైన అన్ని కాలేదు, పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి కిందకు వచ్చింది. వా నాయన బొక్క బుర్రము కాలు చేతులు పడిపోయా, ఏమైందమ్మా నువ్వేమో డ్రైవర్ బస్సు కూకోతా, నేనేమో డ్రైవర్ నేను బస్సు కూకోవాలా, పైన డ్రైవర్ లేడు. అయిపోయిందా? ఇంకా చాలా మంచి జోక్స్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్.